గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మరి మన మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు కుటుంబ సభ్యులతో సహా గత సంవత్సరం అంటే 2024లో కార్తీక మాసం సందర్భంగా నవంబర్ 24వ తారీఖున కృష్ణా జిల్లా కృత్తివేణి మండలం పోడు గ్రామంలో మరి సూరిబాబు గారు అనే రాజుగారి గెస్ట్ హౌస్లో కుటుంబ సభ్యులతోటి వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ముందుగా దామోదర పూజ, గోపూజ, తర్వాత ఆటలో పాటలతో కాలక్షేపం చేసి మరి మధ్యాహ్నం చక్కటి భోజనం కుటుంబ సమేతంగా పిల్లలందరితోటి మరి ఎంజాయ్ చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. మరి ఇంత చక్కటి కార్యక్రమం చాలా చక్కగా నిర్వహించిన చైర్మన్ మానేపల్లి వెంకన్నబాబు గారు, వారి కమిటీ సభ్యులకి మరి మార్నింగ్ కాఫీ క్లబ్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చక్కటి కార్యక్రమం యొక్క వీడియోని ఇక్కడ తిలకించండి. థ్యాంక్ యూ. లేట్గా రావడం వల్ల
धनुर्बाणान् पाशं पुरुषिका सुधा सिन्धोर्मध्ये सुरविटपि वाटी परिवृते मणिद्वीपे नीपो पवनवति चिन्तामणिगृहे शिवाकारे मञ्चे परमशिव पर्यन्तनिलयमपि मणिपूरे कुतवहम् स्थितं स्वाधिष्ठाने हृदि मरुतमाकाशमुपरि मनोऽपि भ्रूमध्ये सकलमपि भित्त्वा कुलपथम् सहस्रमध्युष्टवलयम् स्वमात्मानं कृत्वा स्वपि चतुर्भिः श्रीकण्ठैः शिवयुवतिभिः पञ्चभिरपि तवापाङ्गालोके पतितमनुधावन् పప్పు ధప్పళం అన్నం నెయ్యి వేడి అన్నం కాచిందెయ్యి వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిందెయ్యి వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిందెయ్యి పప్పు ధప్పళం కలిపి కొట్టడం భోజనం వన భోజనం తల్లి తోడు పిల్ల మేక తల్లి తోడు పిల్ల మేక ఆలు మగలు అత్త కోడలు బాసు బంటూ ఒకటేనంటూ కలవడం భోజనం వన భోజనం సని సప్పాని దాని మద పద మప సగమామ తమమ గరి పాడితే రంజనం జనరంజనం
స్వాగతం పలుకుతూ సూర్యబాబు గారిని స్వాగతం పలుకుతున్నాం. సూర్యబాబు గారికి 3/2021 మేమందరం డేనార్ కాలేజీలో వాకింగ్ చేస్తూ 7 మందితో మేము ప్రారంభించుకున్నామండి మార్నింగ్ కాఫీ క్లబ్ అని. తర్వాత ఇంకా 13 మంది జాయిన్ చేసుకొని దాన్ని మా క్లబ్లో సబ్జెక్ట్ 50కే మేము పరిమితం చేసుకొని క్లోజ్ చేసుకున్నామండి. 51 నుంచి జాయిన్ చేసుకోలేదు. ఈ 2-3 ఏళ్ళలోనూ అడిగినా సరే మేము ఒప్పుకోవట్లేదు. మేము 50 మంది వ్యాపారస్తులు అండి. 1-2 ఉద్యోగస్తులు ఉన్నారు. ఒక ఆయన రిటైర్ అయిపోయారు, ఒక ఆయన రన్నింగ్లో ఉన్నారండి. మిగతా అందరూ వ్యాపారస్తులే అండి. కానీ మేము కలుసుకున్న వెంటనే మేము ఆస్తిపాస్తుల గురించి చేసుకుని కాఫీ తాగి ఎవరైనా కానీ వెళ్తామండి. మేము చేసే ఈ గంటన్నర కార్యక్రమం మీద 20 గంటన్నర గంటలు 23 గంటలు మాకు ఆక్సిజన్ అండి. చాలా శ్రద్ధగా ఉంటామండి. వారు మా వేదిక మీదకి వచ్చి మాకు ఇన్విటేషన్ ఇస్తే ఒక 50 మందికి చెప్పామని ఒక భరోసా కల్పిస్తున్నాం. అంత ఆనందంగా వాళ్ళు వచ్చి మాకు ఇన్విటేషన్ ఇస్తామని నమ్మంటాం. తర్వాత భీమవరంలో ఎవరైనా CA పాస్ అయినా, గవర్నమెంట్ ఉద్యోగస్తులు వచ్చినా, వారు ఉన్నత స్థితిలోకి ఎదిగినా, విద్యార్థులు ఉన్నత మార్కుల్లో ఉత్తీర్ణులైనా మా మానికా క్లబ్ వారిని గుర్తించి మా వేదిక మీదకి తీసుకొచ్చి వారిని సత్కారం చేస్తాం. దానివలన ఆ విద్యార్థులు మాకు ఇలా సత్కారం చేశారు అని పై చదువులు కూడా కొంచెం ఉన్నత మార్కులతో ఉత్తీర్ణ అవుతారనే ఉద్దేశంతోనే మేము ఆ సత్కారం చేస్తున్నాం. ఇకపోతే మొన్న జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర కేంద్ర ఎన్నికలు జరిగినప్పుడు అభ్యర్థులందరూ ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు, అభ్యర్థులందరూ మా వేదిక మీదకి వచ్చారు. మమ్మల్ని ఓటేయమని అభ్యర్థించారండి. అంటే మీకు చెప్పేది ఎందుకంటే నాయకుల దృష్టిలో కూడా మా మార్నింగ్ టాపిక్లోకి వెళ్ళిందని చెప్తున్నామండి గర్వంగాను. ఇది మేము అనుకున్న వెంటనే మేము 2020 గెస్ట్ హౌస్లో జరుపుకున్నాం. తర్వాత 24 ఈ సంవత్సరం అనుకున్న వెంటనే కారుమూరి సత్యనారాయణ గారు నోటు వెంట వచ్చింది. బదిలీ గారు ఆచరించి సూర్యబాబు గారు గార్డెన్లో కడతాం అన్న వెంటనే తమ దగ్గరికి మేము ఒక ఆదివారం వచ్చాం. మేము అందరం పెద్ద మనసుతో మీరు అంగీకరించారు. మీ అబ్బాయి గారు ఉన్నారు. అప్పుడు మీకు ఈ సభాముఖంగా మా మార్నింగ్ కాఫీ క్లబ్ కుటుంబ సభ్యులందరి తరఫున మీకు శిరస్సు వచ్చి నమస్కారం చేసుకుంటున్నాం. ధన్యవాదాలండి. మీకు మీరు ఇంత పెద్ద మనసుతో అంగీకరించి ఇచ్చినందుకు మేము మరొకసారి ధన్యవాదాలు జరుపుకుంటున్నాం. వీరికి సత్కారం చేయవలసిందిగా కారుమూరి సత్యనారాయణ గారు, కారుమూరి బదిలీ గారిని కోరుతున్నాం.
సుమారు ఒక 5,000 మంది వచ్చారు. వారందరికీ ధన్యవాదాలు. కాన్సెప్ట్ సూపర్. ఇది 50 అనేది మన మార్నింగ్ కాఫీ క్లబ్ మెంబర్షిప్ 50. దొరికినప్పుడు దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది. యాజ్ అన్ ఆర్టిస్ట్ ఫ్రమ్ 8 years నుంచి నేను 38 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్ వర్క్స్ చెప్పడం నేర్పించడం చేసి ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏదైతే నేను చేసే ఆర్ట్లో బాగా నాకు పేరు వచ్చింది తాంజావూర్ ఆర్ట్స్ అండ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్. వాళ్ళందరూ సపోర్ట్ వల్ల, మా పిల్లల సపోర్ట్ వల్ల థ్యాంక్ యూ సో మచ్. ముందు సుధీర్ స్పాన్సర్. ఇది 4వ ప్రైజ్ అండి. ఈ ప్రైజ్ అనేది ఆఫ్టర్ లంచ్ ఇస్తాం. ఇది మీరు రాసుకుంటాం మేము. 124 124 ఎవరితో చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే, ఎవరితో వెళ్ళిపోయి ఉంటే వాళ్ళకి ఇవ్వం. దక్షణ విధి స్తోత్రాణి సర్వాగిరో యజ్జద్ధర్మ కరోమి దత్వదఖిలం శంభో తవారాధనం శంభో తవారాధనం. ఓ స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో శంభో శివ శంభో స్వయంభో. నిర్గుణ పరబ్రహ్మ స్వరూప గమ గమ బోధ ప్రపంచరహిత. నిర్గుణ పరబ్రహ్మ బోధ ప్రపంచరహిత. నిజ గుణ నిహిత నితాయ అక్షయలింగ. నిజ గుణ నిహిత నితానంద ఆనంద అతిశయ అక్షయలింగ. ధిమి కిట కిట తోం తోం కరి కిట కరి కిట ధిమి కిట కిట తోం తోం కరి కిట కరి కిట కిట మతంగ మునివర వందిత ఈశ సర్వదిగంబర వేష్టిత భేష నిత్య నిరంజన నృత్య నతేశ. స్వయంభో శివ శంభో స్వయంభో శివ శంభో స్వయంభో.
అదే కదా. బ్యాగ్లో 2 అమ్మాం. ఒక్కోదానికి 5400 వచ్చింది. అది పడుకో 10,800. బ్యాగ్ 2,800 అడిగారు, ఇచ్చాం. ఇంకా 10,000 ఉంది. పెద్దకేమో 2 ప్రైజులు, బ్లూకి 2 ప్రైజులు. ఒక్కో ప్రైజు ఫస్ట్ ప్రైజ్ 1,500, రెండో ప్రైజ్ 1000. అలాగే బ్లూకి 100 రూపాయలు తీసుకుంటే అది 1,500 వస్తుంది. ఎంత లాభం? అది కంపెనీగా వస్తుంది, 5,000 వస్తుంది. అది బ్యాగ్ కదా. అలాగే సూపర్ గా ఉన్నాయి డబ్బులు. థ్యాంక్ యూ. మంచి స్వీట్ గా ఉన్నాయి. మొగోళ్ళు తాగారు, ఆడవాళ్ళు అనమాట. ఎలా ఉంది ఏర్పాటు? ఓకే, థ్యాంక్ యూ. అందరూ ముఖ్యంగా మన పెద్ద మన ఎవరు చక్కను శ్యామల గారు సీను బాగా ఆడిస్తారు. పిఆర్ఓ గారేమో పర్యవేక్షణ చేసి చేతులు వెనకాల పెట్టుకుని అది ఏంటని వారు కూడా ధన్యవాదాలు. నాకు తేగనే ఒలిచి చాలా శుభ్రంగా ఇచ్చిన శంకరబాబు గారికి ధన్యవాదాలు. అయ్యో ఉన్నారు, అక్కడ ఉన్నారు. అందుకనే బాబు ఈ 24 కార్తీక అనుభవాలు గ్రాండ్ సక్సెస్ అయిందని గర్వంగా మేము చెప్పుకుంటున్నాం అందరికీ. థ్యాంక్ యూ. ఇది సెకండ్ ప్రైజ్ అండి. గవర్నర్ సిల్క్ వారి స్పాన్సర్. 153 ఇలా వదిలిందా 153 కాంగ్రెస్ 32 మీటింగ్ పెడితే 90,000 రూపాయలు స్పాన్సర్స్ వచ్చినాయి. క్యాష్ 90,000 వచ్చినంటే మాకు ఆనందం వేసింది. బడ్జెట్ చూస్తే 1,70,000, 90,000 ఇంకా ఉంది. అనౌన్స్ చేస్తాం ఇది మా గ్రూప్లో. అలా వచ్చి 1,70,000 వచ్చేసింది. ఈ ప్రైజ్లన్నీ కూడా స్పాన్సరింగ్. ఇందాక మీరు చైన్ గేమ్ ఉంది, అది కూడా ప్రైజ్ ఇచ్చింది కనకల కిషోర్. ఆయన 16 ప్రైజ్లు ఇచ్చింది. అలాగా యాక్టివిటీస్ మీకు విన్నర్ కూడా వరకు వచ్చింది. అంటే మేము సరదాగా పెట్టుకోవడం ఉన్న వెంటనే ఇలాగా మాకు సహకరించారు. దీంట్లో ముఖ్యంగా
కంపి చాలా బాగా చేసిందని కంపి. మానపల్లి వెంకన్న బాబు గారు చైర్మన్ గా వ్యవహరించారు. తర్వాత అంటే కొట్టు బాసు కురిసేది నాని దిబా నాని అని రావలే నాని ఎట్లా నలుగురు చాలా కష్టపడారు. అసలు ఇన్ని ఏర్పాట్లు చేసి మనకి 27 కిలోమీటర్ల దూరంలో ఉండి మనం ఇన్ని చక్కని ఏర్పాటు చేసిన కంపెనీకి ధన్యవాదాలు. ఇకపోతేనండి ఒక మీటింగ్ అక్కడ జరిగింది కదా, రెండో మీటింగ్ మానపల్లి వెంకన్న బాబు గారు చైర్మన్ గారి ఇంట్లో జరిగింది. అప్పుడు ఎవరు ఏ పనులు చేయాలి ఏమిటి అనేది మేము నిర్ణయించుకున్నాం. ఇకపోతే మూడో మీటింగ్ యాజ్ ఏ కన్వీనర్గా మా ఇంట్లో ఏర్పాటు చేసాం. దాంట్లో కార్లు ఎన్ని, ఏ కారు ఎవరు కూర్చోవాలి, ఏ కారు ఎక్కడి నుంచి వస్తుంది, ఏ కారు ఎన్నింటికి వెళ్ళాలి, ఏ కారు ఎక్కడ రావాలి, ఇవన్నీ ప్రిపేర్ చేసాం. ఇక్కడ మనం ఇలా కూర్చున్నామంటే ఆ 3 మీటింగ్లే కాదు, అన్నీ చక్కగా మీటింగ్ జరుపుకొని అన్నీ చేసుకుని ఒక చక్కగా ఏర్పాటు చేసుకున్నాం. దీనికి సభ్యులందరూ 50 మంది పూర్తి సహకారం అందించారు. గొప్ప విశేషం ఏంటంటే 47 మంది సభ్యులు అటెండ్ అయ్యారు, 3 తప్ప. 22లో 7 రాలా, అప్పుడు 4 కూతురు అడ్డుతో ఇలా చక్కగా వచ్చారు, క్రమశిక్షణగా వచ్చారు. చాలా ఆనందం వేసింది. అయితే ఇద్దరే రాలేదండి, చాలా వచ్చారండి. మన ఎవరు వెరీ గుడ్, థ్యాంక్ యూ. అలాగే ఇంతమంది మనందరం కూడా ఆనందంగా పంచుకోవడం, మనకి ఒక పండగ వాతావరణం అప్పుడే సంక్రాంతి వచ్చేసినట్టుగా ఉంది. అలాగే అందరూ కూడా మళ్ళీ సంక్రాంతికి కలుద్దామండి, సంక్రాంతి సంబరాలు ముందే జరుపుకుంటున్నాం మన అందరం కూడా. అదే రకంగా ఏంటంటే ఈ ప్రైజులన్నీ రావడానికి కారణం ఏంటంటే ఆ నెంబర్ తీసిన వాళ్ళు గొప్పతనం, అంతేగాని మాదేం కాదు. వాళ్ళు అంతా మా నెంబర్ను చూసుకుని పాపం వాళ్ళు తీశారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మేము ఫ్యామిలీ మొత్తం రావాలని కోసేసాం. దాన్ని కూడా మద్దతు ఇచ్చి ఇలాగ చక్కగా వచ్చారు. 39 కార్లలో మనం బయలుదేరి చక్కగా ఇక్కడికి వచ్చాం. చాలా చక్కగా జరుపుకున్నాం. దీనికి సహకరించిన మానిపల్లి వెంకన్న బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆమె ఎవ్వరో కాదు సుమా, ఆడబడుచు మీ జాతికి జాతి రత్నములు ఎందరెందరో మీలో కలరి నాటికి. అడివిన పుట్టి పెరిగిన కథలే అఖిల భారతికి హారతులు. భావి చరితలో నాగరికతలో మీరే మాకు సారథులు. మహిళా రిజర్వేషన్ వస్తుందండి, మీరు ఎక్కడుండి నడిపించాలి మా అందరినీ కూడా. అలాగే కొనసాగించమని మరొకసారి ఈ ఆనందమైన సమయాన్ని మీ అందరితో గడిపినందుకు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను.
ఈ రోజున కార్తీక మాసం సందర్భంగా కార్తీక వన భోజనాల కార్యక్రమాన్ని భీమవరం మార్నింగ్ కార్యక్రమం వారి ఆధ్వర్యంలో మా కుటుంబ సభ్యులు అందరితోనూ పిల్ల పాపలతోనూ అల్లుళ్ళు కూతురులతోనూ కొడుకు కోడలతోనూ తల్లిదండ్రులతోనూ సుమారు 170 మంది కోడి గ్రామంలో ఉన్న శ్రీ సూర్యబాబు గారి దర్శనం మేము ఏర్పాటు చేసుకున్నాం. ఇది సముద్రానికి ఒక 1/2 కిలోమీటర్ యువతలో ఉన్న గెస్ట్ హౌస్. సందర్భంగా ఉన్న ఈ తోటలో మేము ఉదయం 8 గంటలకి దామోదర పూజ, గో పూజ, దంపతులతో దీపారాధన కార్యక్రమాన్ని చేసుకుని ఆటలు పాటలు కేరింతలతో ఎంతో ఉల్లాసంగా మేము జరుపుకున్నాం ఫ్యామిలీ మెంబర్స్లోను. ఇక్కడ ఈ కార్యక్రమానికి చేసిన మా కమిటీ మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ చక్కటి తోటని గెస్ట్ హౌస్ని ఇచ్చిన శ్రీ సూర్యబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మా కమిటీ సభ్యులు చాలా మాణిపేట వెంకటబాబు గారి నాయకత్వంలో వారి టీము మిగతా 3 మెంబర్స్ కూడా 4 ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అందరికీ శుభోదయం. ఈరోజు మార్నింగ్ కాఫీ క్లబ్ తరఫున కోడు గ్రామంలో మరి కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నాం. అందరూ కుటుంబ సమేతంగా ఇచ్చేసి ఆటపాటలు వినోద కార్యక్రమాలతో పాటు మరి దామోదర పూజ చేసుకోవడమే కాకుండా మరి చక్కటి వనభోజనాలు అందరూ కూర్చొని చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఎన్నో గిఫ్ట్లు స్పాన్సర్ చేసిన గుండు కిషోర్, గుండు సుధీర్, అలాగే కుర్సేటి నాని వాళ్ళ పార్ట్నర్సు, అలాగే కనగర్ల కిషోర్ వాళ్ళందరికీ కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మరి బొండాడ సిల్క్ హౌస్ వారు కూడా ఎన్నో గిఫ్ట్లు స్పాన్సర్ చేశారు. వారికి కూడా మా మార్నింగ్ కాఫీ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగటంలో కీలక పాత్ర వహించిన మరి చైర్మన్ మానేపల్లి వెంకటబాబు గారు, వారి కమిటీ సభ్యులందరికీ, మరి అలాగే మరి అడిగిన వెంటనే ఎంతో స్పాన్సర్స్ అందించిన మా సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.